కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో ఖరారైంది. ఈ నెల 6, 7వ తేదీలో 2 రోజులు పర్యటించనున్నారు. అయితే 6న వరంగల్లో సభ నిర్వహించనున్నారు. 7న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కలుస్తారని కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఉస్మానియా నుంచి యూనివర్సిటీ వీసీ నుంచి కానీ ఇప్పటివరకు పర్మిషన్ అలాంటిది ఏమీ ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను కలుస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మానవతరాయిగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవతరాయ్, చెప్పండి, మీకు ఇప్పటివరకు అయితే వీసీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ పర్మిషన్ రాలేదు, కానీ మీరు మాత్రం కంపల్సరీ రాహుల్ని ఉస్మానియాలోకి తీసుకెళ్తామంటున్నారు కదా, ఎలా సాధ్యమంటారు? రాహుల్ గాంధీ ఉగ్రవాది కాదుగా. రాహుల్ గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, నిషేధ పార్టీ కాదు. ఆయన పార్లమెంట్ సభ్యుడు, దేశంలో ఎక్కడైనా ఆయన పర్యటించవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వస్తాడు, ఆర్ట్స్ కాలేజీని సందర్శిస్తాడు, లైబ్రరీని సందర్శిస్తాడు, విద్యార్థులతో ముచ్చటిస్తాడు. తప్పేముంది అందులో? వీళ్ళు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి. కానీ మేము ఏమడిగానంటే ఠాగూర్ ఆడిటోరియం అనేది ఉంది, దానికి ఒక డీడీ 80,500 రూపాయల డీడీ కడితే ఎవరికైనా అనుమతిస్తారు అక్కడ. ఇది రాజకీయ సభ కాదు, విద్యార్థి నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం. దేశ నిర్మాణం కోసం తెలంగాణ విద్యార్థులతో నిరుద్యోగులతో రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమం కాబట్టి అవకాశం ఏమన్నాం. దానికి వాళ్ళు ఏదో వాళ్ళ కొంపలు తగలబడినట్టు బాధపడుతున్నారు. రాహుల్ గాంధీ వస్తే ఎందుకు భయపడుతున్నారు? రాహుల్ గాంధీ వచ్చేది రాజకీయం చేయడం కోసం కాదు, దేశ నిర్మాణంలో భాగంగా తెలంగాణ బిడ్డల ఆలోచనలు ఎట్లుంటాయనేది, వాళ్ళు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి, వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో విషయం ఉంటే గ్రహించడానికి రాహుల్ గాంధీ వస్తాడు. అక్కడ సర్క్యులర్ తీశారు పాలక మండలి. ఆ పాలక మండలి తీసినటువంటి ఆ సర్క్యులర్ ప్రకారం కూడా మాకు అవకాశం ఉంది, అనుమతి ఇవ్వాలి. వాళ్ళు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎటువంటి మీటింగ్లు, రాజకీయ సభలు, సమావేశాలు పెట్టొద్దన్నారు. మరి మేము ఆర్ట్స్ కళాశాల దగ్గర పెట్టట్లేదు, ఎక్కడో దూరంగా 2 కిలోమీటర్ల దూరంలో చెట్ల మధ్యన అడవుల్లో ఉన్నటువంటి ఠాగూర్ ఆడిటోరియంలో పెట్టాలనుకుంటున్నాం. దానికి కూడా అనుమతి ఇవ్వమని చెప్పేసి 22వ తారీఖు దరఖాస్తు చేస్తే నిన్న మధ్యాహ్నం అంటే కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ విచారణ జరుగుతుండగా అప్పుడు నాకు పంపించారు. పంపిస్తే కోర్టు ఏం చెప్పింది, కోర్టు మా పిటిషన్ ఏమైనా అప్లై చేసుకున్నాం, విన్నవించుకున్నాం అంటే కోర్టుకి మేము ఇచ్చినటువంటి దరఖాస్తుని యూనివర్సిటీ అధికారులు పరిశీలించట్లేదు, తేల్చట్లేదు, నానుస్తున్నారు. ఏదో ఒకటి చెప్తే ఇస్తారు, ఇవ్వరు అని ఏదో ఒక సమాధానం చెప్తే మాకు సంతృప్తి ఉంటుంది. అందుకోసం మీరే డైరెక్షన్ ఇవ్వమని చెప్పి జడ్జి గారి దగ్గరికి పోతే జడ్జి గారు చెప్పారు, యూనివర్సిటీ అధికారి వీసీలు నిర్ణయం తీసుకోవాలి, వీసీ అనుమతి ఇవ్వాలని చెప్పారు. ఇంతలోకే వాళ్ళ లాయర్ మధ్యాహ్నం జడ్జి గారి దగ్గర విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లాయర్ వచ్చేసి అనుమతి నిరాకరించినటువంటి పత్రాన్ని జడ్జి గారు చూపడం జరిగింది. జడ్జి గారు చూపంగానే అయితే ఇచ్చారా, అట్లనే అనుమతి ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఈ యొక్క అనుమతి నిరాకరణ పత్రంతో సవాల్ చేసుకోమండి మళ్ళీ హైకోర్టులో. అందుకే రేపు రిట్ పిటిషన్ వేస్తున్నాం, ఎల్లుండి విచారణకు వస్తుంది, ఎల్లుండి మధ్యాహ్నం ఈ పాటికల్లా అనుమతిస్తున్నామని జడ్జి గారు చెప్తారు. అందుకే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న విశ్వవిద్యాలయ అధికారుల మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాలు ప్రజాస్వామ్యబద్ధంగా భావ ప్రకటన స్వేచ్ఛతో కూడినటువంటి సభలకు, ముఖాముఖి కార్యక్రమానికి అనుమతిస్తాయనేటువంటి బలమైన నమ్మకం మాది. రాహుల్ గాంధీ ఏదైతే ఉస్మానియాలో పర్యటిస్తారని చెప్తున్నారు కదా, అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు క్షమాపణ చెప్పిన తర్వాతనే రాహుల్ గాంధీ ఉస్మానియాలో పర్యటించాలని చెప్పి అటు టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ విద్యార్థులు కానీ చెప్తున్నారు. అదే రాజకీయాలు దురుద్దేశంతో అంటున్నటువంటి మాటలు. సార్ రాహుల్ గాంధీ వస్తుందంటే ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి. ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అధికారంలో ఉన్నదంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే బాలకా సుమన్ లాంటోడు పేరాగాన్ చెప్పులు, చినిగిన చొక్కాలతో ఉన్నవాడు ఇలా ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా కాగలిగిందంటే అది రాహుల్ గాంధీ గారి పుణ్యమే. ఆ రోజు సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దని సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా సరే వాళ్ళు లోక్సభ, రాజ్యసభ తలుపులు మూసివేసి తెలంగాణ బిల్లు పాస్ చేసినా లేదా? అప్పుడు వీళ్ళ బలం ఎంత? చాలా బలహీనంగా ఉన్నారు. అయినా కానీ బలాలు చూసుకోకుండా, వ్యక్తుల పార్టీల సామర్థ్యాలు చూసుకోకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలను కూడగట్టి రాజ్యాంగబద్ధ తెలంగాణ ఇచ్చినప్పుడు కృతజ్ఞత ఉండాలి కదా. మనిషికి నోటితో అన్నం తినేవాడు ఎవడు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టరు. అన్నం పెట్టిన వాడికి ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు. ఆయన ఏమో రాజకీయం కాదు అని చెప్తాను, వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇంగిత జ్ఞానానికే వదిలేస్తారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తుంది. ఇంత నీచులా వీళ్ళు అంటే తెలంగాణ బిల్లు పాస్ కాగానే కుటుంబం మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు ఫ్యామిలీని కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అట్లాంటి రాహుల్ గాంధీ ఓయూకి వస్తుంటే మరి ఆ రోజు చెప్పిన కృతజ్ఞత ఏమైంది? అదేవిధంగా మొన్న అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ రాహుల్ గాంధీ గారిని కించపరిస్తే ముఖ్యమంత్రి ఎందుకు ఖండించినట్టు? మరి
మరి ఇప్పుడు ఓయూకి వస్తుంటే ఎందుకు అనుమతి నిరాకరించాలని చెప్పి వీసీపై ఒత్తిడి తీసుకొచ్చిండు, అనుమతి నిరాకరించే విధంగా చేసిండు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా లెక్క పెడుతుండ్రు. టీఆర్ఎస్ పార్టీ పాపాలన్నింటిని కూడా, ప్రతి పాపాన్ని కూడా లెక్క పెట్టి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఇప్పుడు సమయం కూడా మించిపోయింది, 2 రోజులు మాత్రమే ఉన్నది. అంటే ఈ పరిస్థితుల్లో రాహుల్కి అసలు ఉస్మానియాకి మీరు తీసుకెళ్తారా లేదా? రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తాడు, ఆర్ట్స్ కళాశాలను చూస్తాడు, గ్రంథాలయాన్ని చూస్తాడు. దానికి పర్మిషన్లు అవసరం లేదు కదా, ఎవరి పర్మిషన్లు అవసరం లేదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తిరుగుతాడు. రేపు కోర్టు మాకు అనుకూలంగా ఇస్తే ఏముంది, ఆడిటోరియమే కదా, ఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. విద్యార్థులు నిరుద్యోగులు కూడా అక్కడే ఉంటారు. ఒక 1500 సీట్ల కెపాసిటీ, అందరం వచ్చి కూర్చుంటాం. రాహుల్ గాంధీ గారిని అడిగే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఆయన సమాధానం చెప్తారు, అయిపోద్ది. రాహుల్ పర్యటనతో ఉస్మానియాలో విధ్వంసం సృష్టించేలా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనకు వస్తారంటే అడ్డు చెప్పేది ఒకే ఒక సంఘం. దాదాపు 30-40 సంఘాలు ఉంటే ఒక్క సంఘమే టీఆర్ఎస్వి మాత్రమే, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం మాత్రమే వ్యతిరేకిస్తుంది. అన్ని సంఘాలు ఈవెందో ఏబీవీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. వాళ్ళు అందరూ కూడా ఇట్లాంటి సమావేశాలని, రాజకీయేతర సమావేశాలను ఆహ్వానిస్తున్నట్టే కదా. కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి మా మీద బురదజాలనే ప్రయత్నం చేసినా మేం కాదు. ఇవాళ గూండాలు టీఆర్ఎస్ వాళ్ళు, ఇలా వామనరామ్ దంపతులను చంపింది టీఆర్ఎస్ వాళ్ళు. మొన్న కామారెడ్డిలో ఒక నిలువున ఒక కుటుంబం తల్లి బిడ్డ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ వాళ్ళు. వనమా రాఘవేంద్ర ఎమ్మెల్యే కొడుకు ఒక కుటుంబం నిలువున కాల్చుకొని చావడానికి కారణం టీఆర్ఎస్ వాళ్ళు. అదేవిధంగా రవి నాయక్ మహబాద్లో రవి నాయక్ను చంపింది టీఆర్ఎస్ వాళ్ళు. అదేవిధంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని పెంచి ప్రోత్సహిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం ఎక్కడున్నది? కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక దరఖాస్తు చేసుకుంటే దాన్ని కూడా రాహుల్ గాంధీ వస్తుంటే జీర్ణించుకోలేక అనుమతి నిరాకరించిండు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే రాహుల్ గాంధీ ఓయికి వచ్చి తిరగతాడు. రాహుల్ గాంధీపై ఉదయం నుంచి చూసుకుంటున్నట్లయితే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోపై మంత్రి దయాకర్ రావు స్పందిస్తూ ఆ రాహుల్ గాంధీ వరంగల్కి ఎందుకు వస్తాడు, పబ్బుకు చూడడానికి వస్తాడు అని అంటున్నాడు. ఇక దయాకర్ రావు కూడా మాట్లాడితే అర్థం ఉందా? ఉడుకు నీళ్ళు కరోనా వస్తే ఉడుకు నీళ్ళు పోసుకుంటే జప్పున పోద్దని తెలివి తక్కువ కూడా దయాకర్ రావు. వాళ్ళ కులపోడు అని చెప్పి మంత్రి పదవి ఇచ్చిండు. ఆ దయాకర్ రావుకి మాట్లాడటం సక్కంగా రాదు. ఇక ఆయన కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే ఎట్లని చెప్పండి. మరి కేటీఆర్ గురించి మాట్లాడమనండి. ఆయన ఫామ్ హౌస్లో లీలలు భాగవతాలు అన్నీ బట్టబయలు అయినాయి కదా. ఎక్కడ జన్వాడ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరితో పనిచేస్తారు, ఆ ఫామ్ హౌస్లో చేసే కథలేంది ఆ జనం మొత్తానికి తెలుసు కదా. పార్క్ అయితే హోటల్లో ఏం జరుగుతున్నాయి అని మొత్తం తెలుసు. దాని గురించి చెప్పమని మేము కూడా తీస్తాం. మరి కేటీఆర్ ఫైల్స్ అని మేము కూడా చెప్తాం బయటికి. ఏం చేసిండు, ఏ లీలలో ఆయన కథలేందో, ఆయన చేసే పనులేందో, అంత చీకటి వ్యవహారాలు ఏందో మాకు కూడా తెలుసు. రాహుల్ గాంధీ అందులో ఆ వీడియోలో ఏమైనా తప్పుందా? ఎవరో పిలిస్తే పోయిండు, హాజరైండు, దాంట్లో అసభ్యంగా అశ్లీలంగా ఎవరితో అన్న మరి అమర్యాదగా ప్రవర్తించిండా? ఆ వీడియోని పట్టుకొని రాహుల్ గాంధీ గారు వరంగల్ వస్తుంటే తట్టుకోలేక ఈ వీడియోని ప్రచారం చేస్తున్నారు. ప్రజలు చెప్పుతో కొడతారు ఇట్లా ప్రచారం చేసేవాళ్ళని. ముఖ్యంగా మనవతరాయ్ గారు చెప్తున్నారు ఏంటంటే, ఏదైతే రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ నేపథ్యంలోనే ఆ విద్యార్థులైతే జస్ట్ ముఖాముఖికి వస్తే ఇటు టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్వి నాయకులు కానీ దీన్ని రాజకీయంగా ఏదో అబండాలు సృష్టించి మాపై అంటే అబండాలు మోపుతున్నారని చెప్పి కేవలం అయితే ఉస్మానియా యూనివర్సిటీలతో వాటితో మాట్లాడి వాటితో కలవడానికే వస్తున్నారని చెప్పి దీనిపై ఈసీకి వీసీ ఏదైతే ఉస్మానియా వీసీ ఉన్నారో వారు పర్మిషన్ నిరాకరించడంతో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా పర్మిషన్ ఇవ్వాలన్నారు. ఏదైతే ఆర్ట్స్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలన్నారో ఆ ఉస్మానియాలో ఉన్న ఆడిటోరియంలో పర్మిషన్కి మేము కోరామని చెప్పి ఆ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పర్మిషన్ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ పర్మిషన్ రాకున్నా కానీ రాహుల్ గాంధీని కంపల్సరీ ఉస్మానియాకి తీసుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.